హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్య టారో. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది. తమ్నైల్ చూసినా బౌల్ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది కదా. సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే ఈ రీడింగ్లో చూద్దాము. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నారా, ఫీల్ అవుతున్నారా, మీకు దూరమైన వాళ్ళు కావచ్చు, లేదు అంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో మీరు క్రష్ అవ్వచ్చు, మీరు లవర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీ మనసులో మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందో, ఈ రీడింగ్ మీ దాకా వచ్చిందో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే మీరు రీడింగ్ చూడొచ్చండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కానీ ఇది మీకు రెజినేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ క్యాండిల్ ఫ్లేమ్ను బట్టి అండ్ ఇక్కడ పడుతున్న సింబల్స్ని బట్టి నేను మీకు రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. సో మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా అండి? నేను క్యాండిల్ వెలిగించినప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి, మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, స్పిరిట్ అండ్ గైడ్, ప్లీజ్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే తెలియచేయండి. మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఈ రీడింగ్ చూసే టైంకి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూపించండి. మీరైతే ఫ్లేమ్ని అయితే చూడండి. ఈ గాలికి ఒక్క నిమిషం అంటే ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఓకే, మీరైతే ఫ్లేమ్ను గమనించండి. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు తెచ్చుకోండి. మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి వీళ్ళ మీద చూపించండి. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ చూపించండి. వీళ్ళు ఈ రీడింగ్ చూసే టైంకి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ద మూన్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ రిలేషన్ మీ మధ్య ఒక సపరేషన్ అనేది అయితే ఏర్పడింది అని చెప్పచ్చు. చూస్తున్నారా? మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. అండ్ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ తాను ఏది అనుకుంటారో అదే చేస్తారు తప్ప మీ మాట వినకపోవడము, మిమ్మల్ని లెక్క పెట్టకపోవడము. ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ తోటి కూడా ఇక్కడ మీ రిలేషన్షిప్ వద్దు అనుకొని మూవ్ ఆన్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో మీరు ఇక్కడ మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఎవరు ఎంత విడదీసినా కానీ ఇక్కడ మీది విడిపోని బంధం అనేది అయితే చెప్పచ్చు. ఈ థర్డ్ పార్టీ చూస్తున్నారా? డివైన్ కలిపిన బంధం మీది ఎల్ లెటర్ అవ్వచ్చు. మీ పర్సన్ ప్రజెంట్ కూడా ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అండ్
బ్లాక్ మ్యాజిక్ కూడా ప్రయోగాలు చేసినట్లయితే కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ ఒక ఫేస్ కనిపిస్తుంది అండ్ డాట్స్ చూసారా బ్లాక్గా. మీరెక్కడ హ్యాపీగా ఉంటారో, మీరెక్కడ మీ మీ పర్సన్ తోటి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటూ వాళ్ళని ఎక్కడ లెక్క పెట్టరు అని కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా చేసిండొచ్చు. మీరు హ్యాపీగా ఉండడం వాళ్ళు ఓర్చుకోలేకపోయారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ బి లెటర్ కనిపిస్తుంది, హెచ్ లెటర్ కనిపిస్తుంది, ఆర్ లెటర్ కనిపిస్తుంది, కే లెటర్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకైతే మీ సైడ్ ప్రేమ ఉంది, మీ జ్ఞాపకాలు అయితే తలుచుకుంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే, ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. పాస్ట్లో వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడం కానీ, ఇది ప్రజెంట్ కూడా కొంతమంది సిచ్యువేషన్లో జరుగుతూ ఉండొచ్చు. అందుకనే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. కొద్దిసేపు మాట్లాడతారు, కొద్దిసేపు నా వల్ల కాదు, ఈ రిలేషన్ నా వల్ల కాదు, నేను మూవ్ ఆన్ అవుతాను, నాకు చాలా బర్డన్గా ఉంది, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్నాయి, మీరు మూవ్ ఆన్ అవ్వండి అని కూడా మీకు చెప్తూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు అవతల వ్యక్తులకు బందీ అయినట్లయితే కనిపిస్తుంది. ఎంత బందీ అయినా కానీ మనసులో ప్రేమను చంపుకొని ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది మీ పర్సన్. కొద్దిసేపు మీరు కావాలి, కొద్దిసేపు థర్డ్ పార్టీ కావాలి అన్న సిచ్యువేషన్స్ తోటి ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు మనీ ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా ఫేస్ చేస్తూ ఉండిండొచ్చు. సో అలా కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి మీ పర్సన్ ఇక నా వల్ల కాదు, ఈ రిలేషన్షిప్లో నేను కంటిన్యూ చేయలేను, నా లైఫ్ నాది అన్నట్లు కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు. ఇది లవర్స్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ మీ మీద చిరాకులు పరాకులు అయితే దొబ్బుతున్నారు, మాట్లాడుతున్నారు, చాలా కోపం ప్రదర్శిస్తున్నారు. లోపల ప్రేమ ఉంది, ఆ ప్రేమ బయటికైతే చెప్పుకోలేరు, ఎందుకంటే ఈగో కాబట్టి. నేనే హైగా ఉండాలి అన్న మెంటాలిటీ మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. సో ఇలా కూడా మీకు సరైన ప్రేమను అనేది పంచలేదు, మీరు ఒంటరి జీవితం అయితే పోరాడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ వర్షన్లో ఏంటి అంటే, వాళ్ళు చెప్పిందే వేదం, నా మాటే వినాలి అనుకునే మనస్తత్వం మీ పర్సన్ది. మిమ్మల్ని కంట్రోల్లో పెడుతూ ఉండొచ్చు. బయట విషయాలు తీసుకొచ్చి ఇంట్లో కూడా మిమ్మల్ని ఆ కోపమంతా కూడా ఇక్కడ మీ మధ్య గొడవలకు దారి తీసినట్లయితే కనిపిస్తుంది. అంత బ్లాక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. డాట్స్ చూసారా, ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అని అంటే మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో పెట్టారు. ఎందుకు అని అంటే ఇటు మీరా లేకపోతే థర్డ్ పర్సనా అనే విధంగా కూడా ఇక్కడ చూస్తున్నారా, 2 కత్తులు. వీళ్ళేంటి అంటే రిలేషన్ కావాలి అని మనసులో ఉంది, కానీ భయాలు ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్స్ తోటి మిమ్మల్ని వద్దనుకున్నారు కానీ స్థిరంగా ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ప్రజెంట్ ఆ పెయిన్ అయితే పడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. మనసు అయితే ప్రశాంతం లేదు, స్థిమితం లేదు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు గుర్తుకు రావడం, మీ ప్రేమ గుర్తుకు రావడం, మీకెంత పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ గుర్తుకు చేసుకుంటున్నారు. నాకెంత కేరింగ్ ఇచ్చారు, అలాంటి కేరింగ్ పర్సన్ ని నేను ఈరోజు ఇబ్బంది పెట్టాను. నీకెంత ఇబ్బంది పెట్టానో సేమ్ నేను కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒంటరి పోరాటం అనేది కనిపిస్తుంది. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ జీవితం ఒంటరిగా అనిపిస్తుంది. ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఒక కీ అయితే వాళ్ళ సైడే ఉంది. వాళ్ళు ఆ కీని దాటుకొని మీ ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లోన్లీనెస్, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది అనేది ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక్కడ జే లెటర్, ఐ లెటర్, ఎస్ లెటర్, ఎం లెటర్, ఇప్పుడు ప్రజెంట్ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే మీకు ఫ్లేమ్ చూడండి అండ్ నీలి రంగు కలర్ లో కనిపిస్తుంది. చూడండి, ఎమోషనల్ అవుతున్నారు. ఉన్న చోట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ మనసు గాయపరిచాను, థర్డ్ పార్టీ కోసం నీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చాను అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయితే ఇచ్చారంట. అండ్ ఇక్కడ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం, మీ మెంటాలిటీ, మీ హెల్పింగ్ నేచర్. ఇక్కడ మీరు కామ్ అండ్ పీస్ఫుల్. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా ఫైట్ చేశారంట రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి. ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా బర్డన్స్ ఫేస్ చేశారంట వాళ్ళ కోసం. మీ ఎఫర్ట్ చాలా పెట్టారంట, ఇప్పటికి కూడా స్టిల్ పెడుతున్నారు అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ ముందుకి ఒక ఆఫర్ తోటి రావాలి, ఒక కప్పు ఆఫర్ చూస్తున్నారా. మళ్ళీ మీ ముందుకు రావాలి, రీయూనియన్ చెయ్యాలి. ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మళ్ళా తన ప్రేమనంతా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి. తన మనసులో భావాలు, ఫీలింగ్స్ ఏమున్నాయో పంచుకోవాలి. ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో ఆ ఇగ్నోరింగ్ అనేది ఇక మీదట వద్దు, సరైన న్యాయం చెయ్యాలి అనే ఆలోచనలో ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు మీకు చెప్పిండొచ్చు, నా వల్ల కాదు, నేను మెయింటైన్ చేయలేను. ఇటు మిమ్మల్ని థర్డ్ పార్టీ, కొంతమందికి వర్క్ సిచ్యువేషన్ లో కూడా మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ప్రజెంట్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మీరంటే ఒక ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, ఎఫెక్షన్ కనిపిస్తుంది. చెప్పలేని ఆలోచనలు అయితే ఉన్నాయి, ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పట్ల. ఇక్కడ అడిక్షన్స్ కూడా అలవాటు పడ్డారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ డాట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ యూ లెటర్, హెచ్ లెటర్, వై లెటర్, ఇవైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా కూడా చూసిండొచ్చు. మీకంతా ప్రేమనైతే ఫాస్ట్ లో అంత ప్రేమనైతే ఇచ్చారు. మీరు కూడా ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండేది. మీరు సింగిల్ అయితే కూడా ఇక్కడ మీకు ఒక సపోర్ట్ ఇస్తానని చెప్పారు. సో అలా ఇప్పుడు ఒంటరిని చేశాను తన వాళ్ళ కోసం అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి.
ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ గైడ్. మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో, మీకు ఏదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఇచ్చారో, ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీకు మళ్ళా తన మనసులో ఒక అపాలజీ చెప్పాలి అనేది అయితే ఉంది. మీకు న్యాయం చేయలేకపోయాను, తన ఈగోతోటి, తన కోపంతో, తన మనసు ఒక అహం అన్నమాట, నేను ఎందుకు తగ్గాలి, మీ మధ్య ఈగో కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉండేవి. సో మీ మనసు గాయపరిచాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ జే లెటర్ కనిపిస్తుంది. మీరంటే మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఏస్ ఆఫ్ వాండ్, ఒక యాక్షన్ తీసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది. మీ పర్సన్ తనకు ఒక తోకలు అనేది ఉన్నారు, ఆ తోకల వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రిలేషన్ మీరు కావాలి, మీతోటి కలిసి ప్రయాణం చేయాలి. మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు, పూర్తిగా మూవ్ ఆన్ అవ్వలేకపోయారు, కానీ మళ్ళీ మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. టీ లెటర్, వి లెటర్, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఈ విషయంలో పదే పదే మీ నుండి ఎక్కువ ఆశించడం కానీ, మీరు ఎక్కువ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ జరిగింది. ప్రజెంట్ ఆ హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా లేరు తనకి. ఒక లోన్లీనెస్ అయితే ఉంది, బాధపడుతున్నారు. ఇప్పుడు తన మనసంతా మీరే ఉన్నారు, ఒక పొసెసివ్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఫాస్ట్ లో ఒక గిరి గీసుకొని ఉన్నారో, ఒక బౌండరీ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరే తన సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. మీరు తనకే కావాలి. ఈ వ్యక్తి ముందు కూడా అంటే వీరెవరితోనైనా మాట్లాడడం కానీ, వాళ్ళకంటే ఎక్కువ ఇంకెవరికన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కానీ మీ మధ్య గొడవలు జరిగిండొచ్చు. సో ఇప్పుడు తనకు నాకే సొంతమన్నంత ఫీలింగ్ మీ పర్సనల్ అయితే కనిపిస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీతోటి మళ్ళా రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ఉన్న చోటు నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎలాగైనా నేను మీ రిలేషన్ దక్కించుకోగలను, నా సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను క్లియర్ చేసుకోగలను. ఎందుకంటే అంత ప్రేమ. చూస్తున్నారా హార్ట్ సింబల్ మీకు కనిపిస్తుందా? ఒక సాడ్ ఎనర్జీలో ఉన్నారు, బాధపడుతున్నారు. ఇవి కదిలిస్తే పోతాయి, షేపులు మారిపోతాయి. థర్డ్ పార్టీ కోసమైనా ఇక్కడ వాళ్ళ చెప్పుడు మాటలతోటి ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు. మీ మధ్య ఏదైతే రిలేషన్ బంధం ఉందో ఆ బంధం తెగిపోయింది. ఆ తెగిపోయిన బంధం గురించి, ఆ బాధ గురించే తలుచుకుంటున్నారు. ఇక్కడ ఒక యాక్షన్ తీసుకోవాలన్నంత ఆలోచన అయితే ఉంది. కానీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సైడ్ పడనివ్వట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. అందుకే మనసు స్థిరంగా లేదు.
ఎమోషనల్ అవుతున్నారు. మీకైతే ఇక్కడ కొంతమందికి రీయూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు మీ ముందుకు రావడము, యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీతో చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని చాలా ఏడిపించారంట వీళ్ళు. మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు కలుగుతుంది వీళ్ళకి. మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ ఎడమొహం పెడమొహంలా ఉన్నారు చూడండి. ఒకరేమో ఇటు, ఒకరేమో అటు. మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇక్కడ మీరేదో తనకే అంటి పెట్టుకో ఉన్నారు అన్నంత స్వభావంతో కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోవడం ఇంతకు ముందు. ఇప్పుడైతే మీ ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు. ఎంత డెలికేట్ గా పడుతున్నాయి చూడండి అసలు డాట్స్. ఇప్పుడు మీతోటి రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే ఉన్నారో, లోపల ఈగో ఏదైతే ప్రదర్శించారో మీ రిలేషన్లో, అంటే తన చుట్టూ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను గమనించుకోవాలి, మీరొక్కరే కాదు అన్నంత కోపం కూడా ఉంది. ఇక్కడ న్యూ పరిచయాలు పెట్టుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్, తన తప్పు చేస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని నిందించిన పర్సన్ థర్డ్ పార్టీ కోసం. ఇప్పుడు ప్రజెంట్ మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసొస్తుంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ జరిగింది, మనసుకు గాయమైంది, ఏదైనా చిన్నపాటి గాయమైనా అయిండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. మీరు ఎంత కేరింగ్ తీసుకున్నారు, ఎంత కేరింగ్ పర్సన్, ఎంత హెల్పింగ్ నేచర్ అనేది అయితే ఇప్పుడు గమనిస్తున్నారు. అండ్ ఈ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది అయితే వస్తుంది అని చెప్పచ్చు. ఒక ట్రీ లాగా ఫామ్ అయింది చూసారా. ఇది అండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీరు కావాలి ఇప్పుడు వాళ్ళకి. మీకు ఇప్పుడు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఒక సక్సెస్ చేయాలని ఎమోషనల్ అవుతున్నారు లోపల. కానీ కొంతమంది వర్షన్లో ఈగో ఉంది కాబట్టి ఉన్న చోట నుండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కొంతమంది మీ నుండి ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు వృత్తి రీత్యా అయినా, అంటే జాబ్ విషయంలో ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యి కూడా కష్టపడుతూ ఇక్కడ మిమ్మల్ని బాధపడుతున్నారు. లోపలైతే ఫ్యాషన్ అఫెక్షన్ అయితే ఉంది, మీ పట్ల ప్రేమ ఉంది, కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ ఇక తప్పదు అన్నట్లు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ అయినా వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయ్యేలాగా చేసిండొచ్చు. అలా కూడా మీ పర్సన్ ఇగ్నోర్ చేశారు, కానీ వాళ్ళకి తన మనసు నిండా మీరే ఉన్నారు. ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మీరు తన సొంతం అనుకుంటున్నారు మీ పర్సన్. ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుంటాను. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మీది చైల్డ్హుడ్ రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు, తెలిసిన వ్యక్తులు, పరిచయాలున్న వ్యక్తి కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళు మీకంటే కూడా చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది.
సో మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉంది లోపల. ఓకేనండి, ఇది అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.